హైదరాబాద్ అల్వాల్ సర్కిల్ కొత్త బస్తీ వెంకటాపురంలో సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో పీజేఆర్ 78వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీజేఆర్ కార్మిక నాయకుడిగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి గొప్ప కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. పీసీసీ చీఫ్గా మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పీజేఆర్ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, తోట లక్ష్మీకాంతారెడ్డి పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా 194 వార్డు కొత్తగా ఏర్పడినటువంటి వెంకటాపురం ఈ చౌరస్తాలో ఆయన జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఘనంగా జరిపించుకుంటున్నారు. జనార్దన్ రెడ్డి గురించి ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు. జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డిగా కంటే పీజేఆర్ అనే ఒక నామకరణంతోనే ఆయన ప్రసిద్ధి చెందినాడు. కాబట్టి మనందరము ఒకసారి జోహార్ చెప్పాలి. ఈ జనార్దన్ రెడ్డి పీజేఆర్, పీజేఆర్. కార్మిక నాయకుడు, బడుగు బలహీన వర్గాల నేత పి జనార్దన్ రెడ్డి గారి 78వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. మరి పేద ప్రజలకు ఎన్నో పనులు చేసినటువంటి పి జనార్దన్ రెడ్డి గారి ఇలా 78వ జన్మదినం సందర్భంగా అల్వాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలు, నియోజకవర్గం ఇన్ఛార్జి తోట మరి లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మరి సీనియర్ నాయకులైనటువంటి ఎస్వై పద్మారావు గారు, మరి ముఖ్య నేతలు పి జితేంద్రనాథ్ గారు, అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మరి పీజీఆర్ గారు ఏ విధంగా అయితే సేవ చేసిండో, తన పార్టీలో ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉండి సేవ చేసిండో, మరి ఈరోజు బతుకుంటే ఆయన సీఎం అయ్యేవాడు. మరి అలాంటి వ్యక్తి సేవల్లో మనం కూడా కొద్ది పాలు పంచుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో నడిపించి రేపు రాబోయే ఎలక్షన్లో మన 6 కార్పొరేటర్లను ఘన విజయంగా మనం గెలుచుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందించే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను.